తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘర్షణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన తిరుపతిలో వైసీపీ నేతలు గూండాయిజం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారని చెప్పారు. వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. అన్యమతస్థులైన వైసీపీ నేతలు రాజకీయ ముసుగులో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు బగ్గుమన్నాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఏదైతే తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో అల్పాహారం తినడానికి వెళ్లిన సందర్భంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ప్లకార్డులు పట్టుకొని ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ఆయన మీదకు దాడికి వెళ్లిన ఘటన ఇప్పుడు తిరుపతి పట్టణంలో కలకలం రేపుతుంది. ప్రశాంతమైన తిరుపతి వాతావరణాన్ని ఏదైతే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. మనతో పాటు టీడీపీ పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పడం, ఈరోజు వైసీపీ చేస్తున్న ఈ కుట్రను ఏ విధంగా కుట్రని భావించాలా, లేకపోతే ఈ విధంగా ఒక చైర్మన్ మీదే టిఫిన్ చేయడానికి వచ్చిన వ్యక్తి మీద దాడికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు మీరు? ఇది ఒక కుట్ర లాంటిదేనండి. తిరుపతి యొక్క ప్రశాంతతను చెడగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా అన్న దీంతో ఇది చేయటం జరిగింది. వాళ్ళెవరండి అసలు రాజీనామా చేయటానికి? వాళ్ళకంటుకుంటే వాళ్ళు అధికారంలో ఉన్న మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అందరు రాజీనామా చేయాల్సిందే. అటువంటి తప్పులు చేస్తున్నారు. ఈ రోజున ఏ తప్పు చేయకుండా ఆయన ఫ్యామిలీ తోటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాకి వెళ్తే ఈ రకమైన అటాక్ ఏంటండి అసలు? ఇందాక సుగుణమ్మ గారు చెప్పినట్లుగా యాత్రికులు ఎంతోమంది వస్తుంటారు. ప్రశాంతత ఉంది అని చెప్పని వాళ్ళే బాధలను చెప్పుకోవాలని చెప్పని స్వామి దగ్గరికి వస్తారు ప్రపంచం మొత్తం మీద. ఇటువంటి భయాందోళనలను చూసి ఎందుకులే ప్రశాంతంగా మన ఊర్లోనే ఉందాము అని ఇది కూడా ఒక కావాలని చేసే కార్యక్రమం లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే భక్తులు రాకుండా చేయాలా? వాళ్ళు ఒక మతానికే పరిమితమై ఉన్నారు. మీరు చూశారు, వాళ్ళు అధికారంలో ఉన్న రోజులు అన్యమత ప్రచారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. భక్తులు రాకుండా చేయటం కోసం అనేక విధాలుగా చేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు వారితో మాట్లాడారు. చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ రోజు జరిగిన ఘటన, ఈరోజు జరిగినటువంటి ఘటనను మనము ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించాలని, ప్రాశస్తాన్ని తగ్గించాలని, హిందువులైనటువంటి దేవుని భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము ఎండగడుతూనే వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రక్షాళన అనేది తిరుమల తిరుపతి నుంచే జరగాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రోజున వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడ జైళ్ళకి వెళ్లాల్సి వస్తుందో అనే ఒక విధానంతో మరి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ తిరుమల ప్రాశస్తాన్ని తగ్గించాలని చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప వాళ్ళకు దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. మీరు చెప్పండి అన్న, ఏదైతే ఈరోజు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఆయన ప్రతిసారి తిరుమలకు వస్తూ ఉంటారు, అలాంటిది ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎందుకు ఆయన అడ్డుకోవాల్సి వచ్చింది? దీన్ని ఏమంటామంటే, ఏదైతే ఏ మతం వాళ్ళకి ఆ మతం పైన విశ్వాసాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది. ఇతర మతస్థుల పైన కూడా వాళ్ళ పూజించే దేవుల్ని కానీ వాళ్ళ పూజించే దేవాలయాలను కానీ ఎవరు కూడా మనం ఏ మతంలో ఉన్నా కూడా దాన్ని గౌరవిస్తాం. కానీ ఈడ ఏమవుతుంది, రాజకీయాల్లో ఉన్న అన్య మతస్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఉన్న హిందూవేతర అన్య మతానికి చెందిన ప్రముఖమైన లీడర్షిప్ పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ మతం పైన దాడి చేస్తూ ఉండారు అనడానికి, కంటిన్యూటీ కొనసాగుతూ ఉంది అని అనడానికి నిదర్శనమే ఈరోజు బీఆర్ నాయుడు గారి పైన ఈ దాడి. ఎందుకు చెప్తూ ఉన్నా అంటే, కడప సంస్కృతిని, పవిత్రమైన దేవాలయాల యొక్క సముదాయాలున్న ఈ ప్రాంతంలో ఇక్కడ చూపించి ఇక్కడ ఈ విధంగా హిందూ మతం పైన దాడి చేయడమే కాకుండా ఈ విధంగా లక్షలాది యాత్రికులు వస్తే తిరుపతి ప్రశాంతమైన తిరుపతిని అలజడి సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న ఏదైతే
అన్యమతస్థుల ప్రముఖ లీడర్లుగా వ్యవహరిస్తున్న వాళ్ళ యొక్క ఆదేశాలతో జరుగుతున్న దీనిపైన అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా తిరుపతిలో ఇలాంటి పరిస్థితి ఏంది, ఎందుకు వీళ్ళు ఈ విధంగా కుట్రలు పంతా ఉన్నారు. రాజకీయం కావాలంటే రాజకీయ ఉపన్యాసాలు ఉంటాయి, రాజకీయంగా నువ్వు ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఓట్లు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా శ్రీవారి నివసించిన ఈ ప్రాంతాన్ని ఈ వేదికగా చేసుకొని ఇలాంటి అలదడులు సృష్టించి ఈ విధంగా అందరినీ కూడా పంపించి దాడులకు ప్రేరేపించడం ఇది కరెక్ట్ కాదు. దీనిపైన మనం ఇక్కడ ఇన్ని మాటలు కొంతమంది అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనే భ్రమలో ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దేవుడి కంటి చూపు నుంచి కూడా ఇలాంటి వ్యక్తులు తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు జరిగిన ఘటనను ఏ విధంగా భావించాలి? అంటే తిరుపతి ప్రశాంత వాతావరణంలో ఉండే పరిస్థితి ఎప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటన జరగడం ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పుడు మనం గతంలో 5 సంవత్సరాలు చూసాం. 5 సంవత్సరాల్లో కరుణాకర్ రెడ్డి అబ్బాయి వాళ్ళిద్దరూ ఈ తిరుపతిని ఏ విధంగా నాశనం చేశారో చూసాం. దానివల్లనే వాళ్ళు 65,000 ఓట్లతో ఓడిపోయారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉన్నాడు అనేది ప్రజలు మర్చిపోయారు. దీన్ని కరుణాకర్ రెడ్డి అనే అతను ఉన్నాడు తిరుపతిలో అని కోల్పోయినటువంటి ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో ఒక విధంగా లైవ్లో కరుణాకర్ రెడ్డి అనే అతను ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం ఈ దాడులు చేస్తున్నాడు. ఇది కరుణాకర్ రెడ్డి మర్చిపోతున్నాడు. దాని వెనకాన ఈయన చేసేటువంటి దాడుల వల్ల గతంలో 65,000తో ఓడిపోయాడు. నెక్స్ట్ అసలు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నిలబడేటువంటి ఆస్కారం తిరుపతి ప్రజలు ఎవరు, ఆయన పూర్తిగా డిపాజిట్లు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అదే కాకుండా ఏదైతే పరకామణి కుంభకోణం కానీ, సాలవల కుంభకోణం కానీ, కాంట్రాక్ట్ కుంభకోణం కానీ గత 5 సంవత్సరాలలో తిరుపతి చుట్టుపక్కల రోడ్లలో ఈయన చేసినటువంటి అవినీతి కానీ, అదేవిధంగా ఎపిక్ కార్డుల కుంభకోణం, ప్రధానంగా వీళ్ళ అబ్బాయి చేసినటువంటి ఎపిక్ కార్డుల కుంభకోణం, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి. మర్చిపోతేనే రేపు నాకు 2 ఓట్లన్నా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మర్చిపోవాలంటే మనం వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేసుకొని ఏదో కూటమి ప్రభుత్వంలో జరిగిపోతా ఉంది అనే విధంగా దొంగ అనే విధంగా మాట్లాడాలనే ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు. గతంలో వైసీపీ నాయకులు తిరుపతి పట్టణంలో చేసిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి, అలాగే వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిలో ఈ విధమైన ఘటనలకు పాల్పడుతున్నారనేది కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.